ప్రముఖ డైరెక్టర్ ఆర్జీబీ దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని ఆర్జీబీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎక్స్లో అనుచిత వ్యాఖ్యలు పోస్టింగ్స్ పెట్టారంటూ ఆర్జీబీపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆర్జీబీ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఆర్జీబీ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టిపారేసింది. అయితే అనకాపల్లి జిల్లా రావికామతం పిఎస్లో ఆర్జీబీపై మరో కేసు కూడా నమోదైంది. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ప్రముఖ సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పైన కూడా ప్రకాశం జిల్లా మద్దిపాడులో ఒక పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదైంది. అతను గతంలో ఒక ఎక్స్ లో కొద్దిగా అనుచిత అసభ్యంగా ఒకటి పోస్టులు ఆయన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో కూడా అంటే సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితర నేతల పైన కూడా అతను ఎక్స్ లో కూడా కొన్ని పోస్ట్ చేసినట్టు కూడా అతని ఒక కంప్లైంట్ ఇచ్చారు అక్కడ స్థానికులు. అయితే దీని మేరకు కూడా అక్కడ ప్రకాశం జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్ కోరుతూ కూడా ఈరోజు ఆయన ఏపీ హైకోర్టులో ఇప్పటికే దాఖలు చేశారు. ఆ ముందస్తు బెయిల్ గురించి కూడా ఈరోజు హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే ఇప్పటికే ప్రస్తుతం హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. అయితే గతంలోనే ఇంతకుముందు ఆర్జీబీ ఏదైతే క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారో అయితే అప్పుడు ఏపీ హైకోర్టు ఆ క్వాష్ పిటిషన్ కూడా కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించి అవకాశం ఉన్నందున తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా అతను ఈరోజు న్యాయస్థానం ముందే రావడం జరిగింది. అయితే ప్రస్తుతం న్యాయస్థానం అతని బెయిల్ పిటిషన్ పైన కూడా విచారణ చేపట్టింది. మళ్ళీ హైకోర్టు రామ్ గోపాల్ వర్మకు బెయిల్ ఇస్తుందా, బెయిల్ పిటిషన్ కొట్టివేస్తుందని చెప్పేసి మనము చూడాల్సి ఉంటుంది. జమీమా.